జీడిమెట్ల కుత్బుల్లాపూర్ సూపర్ మ్యాక్స్ కంపెనీ వర్కర్స్ మూకుమ్మడిగా నామినేషన్లు వేస్తున్నామని తెలిపారు. కంపెనీ మూతపడి 16 నెలలు అవుతున్నా ఇంతవరకు మాకు రావాల్సిన బకాయిలు, వేతనాలు, జీతాలు ఏమీ చెల్లించలేదని, మా కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయని తెలిపారు. మాకు న్యాయం చేయాలని అధికారులను, ఎమ్మెల్యేను, మంత్రులను అందరినీ కలిశామన్నారు. కానీ మాకు మాత్రం న్యాయం జరగలేదని వాపోయారు. అందుకే ఇలా నామినేషన్లు వేసి ఎలక్షన్లో పోటీ చేయడానికి నిర్ణయించుకున్నామని తెలిపారు. నామినేషన్లు వేయడానికి కావలసిన అమౌంట్ని కూడా విరాళాల ద్వారా సేకరించుకొని మా నామినేషన్లు దాఖలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ వైఖరి ప్రభుత్వ వైఖరి ప్రభుత్వ మండి వైఖరి ప్రభుత్వ మండి వైఖరి సూపర్ మ్యాక్స్ కార్మికుల ఐక్యత. మహానగరమైన జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని సూపర్ మ్యాక్స్ పర్సనల్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్లో ఈ యొక్క ఆసియా ఖండంలోని అతిపెద్ద ఇండస్ట్రియల్ ఏరియా ఇది జీడిమెట్ల పరిశ్రమ. ఇక్కడ అన్యాయం కూడా ఈ యొక్క సూపర్ మ్యాక్స్ కంపెనీలో అదే విధంగా ఇక్కడ అన్యాయం జరుగుతుంది. కార్మికులకు కంపెనీని ఎలాంటి క్లోజింగ్ లేకుండా, ఎలాంటి క్లోజింగ్ లెటర్ ఇవ్వలే, నాకు ఈ నష్టం అవుతుంది, నేను కంపెనీ బంద్ చేస్తానని చెప్పకుండానే ఈరోజు కంపెనీని కరెంటు తీసేసి కంపెనీని బంద్ చేసి 18 నెలల నుండి జీతాలు ఇవ్వకుండా కార్మికులకు ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైనటువంటి ఈ యొక్క సూపర్ మ్యాక్స్ యాజమాన్యాన్ని నిరసిస్తూ మేమందరం కూడా ఎమ్మెల్సీ చెంపూరు రాజు గారికి, వివేకానంద గౌడ్ గారికి, అదేవిధంగా మంత్రి మల్లారెడ్డి గారికి ఈ యొక్క వినతి పత్రాలు, కమిషనర్ గారికి అందరికి కూడా ఈ యొక్క వినతి పత్రం ఇచ్చినాము. ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పి అయినా కూడా వాళ్ళు ఈ కంపెనీకి విచ్చేసి ఇక్కడ ఒక మీటింగ్ కూడా పెట్టాను. అయినా కూడా ఎలాంటి న్యాయం జరగలేదు. అదేవిధంగా అసెంబ్లీలో కూడా వివేకానంద గౌడ్ గారు దీనిపైన ఆయన పాయింట్అవుట్ చేశారు. పాయింట్అవుట్ చేస్తే మంత్రి మల్లారెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి భూమి చాలా విలువైన గలది, వీళ్ళకు కార్మికులకు అన్యాయం చేస్తున్నాడు, మనం పిలిపించినా కూడా వాడు రావడం లేదు, కాబట్టి ఈ యొక్క భూమిని కూడా వాళ్ళకు 60 గజాలు ఇస్తాం అధ్యక్ష అని చెప్పి కూడా ఆ రోజు అసెంబ్లీలో వారు మాట్లాడి కూడా దగ్గర 10 నెలలు అయింది. అయినా కూడా ఇప్పటి వరకు న్యాయం జరగలేదు కార్మికులకు. ఈ యొక్క ప్లాట్ఫామ్ ఏదైతే ఎలక్షన్ వస్తుందో ఈ యొక్క ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని మేమందరం కూడా నిరసనగా దాదాపుగా ఒక 150 నుంచి 200 మంది ఈరోజు నామినేషన్లు వేయడానికి సిద్ధమైంది. కనీసం ఇప్పటికైనా కూడా మేనేజ్మెంట్ కానీ ఈ యొక్క గవర్నమెంట్ కానీ కళ్ళు తెరిచి రేపు ఏ గవర్నమెంట్ ఇస్తారో ఎవరికి తెలియదు, మేము నామినేషన్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా మీ మీడియా ద్వారా ప్రచారం అయ్యి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇలా ఒక నామినేషన్ వేయడానికి మేము సిద్ధమైన అని చెప్పి ఈ విధంగా తెలియజేసుకుంటున్నాము. సూపర్ మ్యాక్స్ కంపెనీ నుండి దాదాపుగా 200 మంది కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారంటే కార్మికుల ఆవేదన ఎంత ఉందో దీన్ని బట్టే అర్థమవుతుంది. గత 30 సంవత్సరాల నుంచి కూడా మేము ఎప్పుడు కానీ ఈ నామినేషన్లో ఇంకోటో ఎలక్షన్లో ఇట్లాంటి ఊసుకు కూడా పోలేము. మరి ఈరోజు పరిస్థితి దినదినగండంగా కార్మికులకు దినదినగండంగా ఉన్నది కాబట్టి విధిలేని పరిస్థితిలో ఎన్నిసార్లు గవర్నమెంట్ దగ్గర కానీ, లేబర్ డిపార్ట్మెంట్ కానీ, మంత్రుల దగ్గర కానీ ఎక్కడికి పోయినా కానీ న్యాయం జరగలేదు. మాకు ఆ భరోసా కూడా రాలేదు. కాబట్టి ఇవాళ విధిలేని పరిస్థితిలో కార్మికులందరూ ముక్కుముడిగా ఉన్నటువంటి 1000 మంది కార్మికుల్లో దాదాపుగా 200 పైచీలకు నామినేషన్ వేయడానికి మరి అన్ని యూనియన్ల పరంగా ఇక్కడ డిసైడ్ చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే నిన్న ఒక 50 నుంచి 60 మంది నిన్న నామినేషన్ ఫామ్స్ తీసుకొచ్చి ఈ రోజున మరి ఆ ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా దాదాపుగా ఒక 100 పైన ఈరోజు తీసుకొని మళ్ళీ రేపు ఇవన్నీ ప్రాసెస్ చేసుకొని 2 రోజుల్లో నామినేషన్ అనేది కూడా ఊరికి నామకే వాసే కాకుండా ఖచ్చితంగా లీగల్గా అంత స్కూట్నీలు కూడా ఎక్కడ ఫెయిల్ కాకుండా మరి నామినేషన్లు వేయాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది. మీరు అనుకోవచ్చు నామినేషన్కి మరి కార్మికులు ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నారు, వీళ్ళు 10,000 పెట్టి ఎట్లా ఇస్తారని కూడా అనుకోవచ్చు. మేము ప్రతి ఇంటి పక్కనో అక్కడనో ఇక్కడనో చందాలు వేసుకొని అడుక్కొనైనా సరే 1000 రూపాయలు 500 అడుక్కొనైనా సరే 10,000 రూపాయలు జమ చేసి నామినేషన్ వేయాలని కార్మికులు నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా రేపు ఎల్లుండి వరకు నామినేషన్లు అనేది ఖచ్చితంగా వేస్తాం. మరి గవర్నమెంట్ కూడా స్పందించాలి. ఎందుకంటే ఈ రోజే కాదు 18 నెలల నుంచి గవర్నమెంట్ దృష్టిలో ఉంది కాబట్టి
తక్షణం కార్మికుల గురించి, కార్మికులను చాలా చిన్నచూపు చూస్తూ ఉన్నారు. కార్మికుల శక్తి ఏందో ఈ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో కార్మికులు ఎంతమంది ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. రేపు మరి ఆల్రెడీ సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి జీతాలు లేని పరిస్థితి. నామినేషన్ అంటే ఒట్టిగా వేయలేము కదా, అక్కడ మళ్ళీ డిపాజిట్ చేయాలి కాబట్టి టార్గెట్ పెట్టుకున్నాం. అందరం కలిపి ఒక 200 మినిమం వేయాలని చెప్పేసి అని అనుకుంటున్నాము. సో అది మరి నిన్న దాదాపు ఒక 56 అప్లికేషన్ తీసుకుని ఇవాళ కూడా మళ్ళీ వెళ్ళి అక్కడ అప్లికేషన్ తీసుకొని దాన్ని ప్రాపర్ వేలో ఫిలప్ చేసి ఏదైతే మళ్ళీ స్క్రూటినీలో రిజెక్ట్ కాకుండా ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయించుకునే విధంగా లీగల్ ఒపీనియన్ తీసుకొని దాన్ని ఫిలప్ చేయించి మరి సబ్మిట్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మీ మీడియా ద్వారా ఇప్పుడు కానీ ప్రభుత్వం కళ్ళు తెరిచి మా మేనేజ్మెంట్ని పిలిపించి మా కార్మికులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.